గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాము అండ్ మీరు అందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాము. సో మార్నింగ్ లేచి ఇలా బయటికి రాగానే వెదర్ అంతా కూడా బాగుండి పిట్టలు అరుస్తూ ఉన్నాయన్నమాట, కోయిలు కూస్తూ అలాగా ఉన్నాయి. జనరల్గా ఈ సౌండ్స్తో మనం మేల్కొనడం అనేది హైదరాబాద్లో జరగదు. ఇది పాసిబుల్ అవ్వాలంటే ఊళ్ళోనే అవుతుంది కదా. సో మేము పైన పెంట్ హౌస్లో పడుకున్నాం. సో పిట్టల సౌండ్కే లిటరల్లీ లేచా అనమాట నిద్ర. ఇవన్నీ మా తోటలో పూసిన పువ్వులు. మా తోట మా గార్డెన్లో పూసిన ఎర్ర మందారాలు, మల్లె పువ్వులు. మల్లె పువ్వు చూసావా? పైదాకా వచ్చింది, ఫస్ట్ ఫ్లోర్ వరకు ఉంది కదా. మూడు మల్లె పువ్వులు కలిపితే ఒక పువ్వు. ఇది ఒక దానిలో ఒకటి 3 మల్లె పువ్వులు ఉంటాయి. అచ్చా, అదే అన్నీ అలానే. వాసన కూడా బాగా వస్తున్నాయి, స్మెల్ బాగా వస్తుంది. అసలు ఒక్క పువ్వు పిడిస్తేనే బోలెడంత వాసన వస్తుంది. నాకు ఇది కోరికమ్మా, బోల్డ్ అన్ని మల్లె పువ్వులు పూస్తే స్వామి మాల కట్టి వేసుకోవాలి అనేది. మరి ఎప్పుడు తీరుతాయి? ఇగో ఆల్రెడీ ఇప్పటికి వచ్చినాయి కదా, ఇంకా అలా 50 పువ్వులు లోపు పూసినాయి. 50 దాట్లా రోజు 30 పువ్వులు అట్లా పోస్తున్నాయి. 15-30. నైస్. ఎండ పడుతూ మధ్యలో మామిడికాయలు, పచ్చని చెట్లు. నువ్వు పచ్చని చెట్లలో నువ్వు తిరుగు, నేను దీపారాధన చేస్తా. సరే చేసుకున్నా. అలా వాకింగ్ చేస్తే మార్నింగ్ మంచిగా స్టార్ట్ అవుద్ది. ఛీ, బటర్ఫ్లైలా తిరుగు అని చెప్పచ్చు కదా, పచ్చ పురుగులాగా తిరుగంట. అండ్ పూజా రూమ్లోకి పొద్దున్నే మంచి ఇలాగా సూర్యకిరణాలు పడతా ఉంటాయండి. ఇది యాక్చువల్గా అమ్మ కోరిక అనమాట. పూజ గదిలోకి మంచి ఇట్లాగా సూర్యకిరణాలు పడాలని, అండ్ అలాగే చంద్రకిరణాలు కూడా పడుతూ ఉంటాయి. ఇది ఇలాగ ఎప్పటి నుంచో మేనిఫెస్ట్ చేసుకొని, ఎప్పటి నుంచో ఇలా ఉండాలి అని అనుకొని ఫైనల్గా అలాంటిది కట్టించుకుందనమాట. సో పూజా మందిరం చాలా బాగుంటుందండి. మనం చాలా రకాలు చూస్తూ ఉంటాం కదా. సో ఇలాంటి పూజా మందిరం అయితే నేను చాలా రేర్గానే చూశాను. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పూజా మందిరం అని చెప్పొచ్చు, అంటే పూజ గది. సో మొత్తం గార్డెన్లో పూసిన పువ్వులతోటే మంచిగా డెకరేట్ చేసుకొని రోజు ఆల్మోస్ట్ 1 గంటన్నర 2 గంటలు ఆ పూజ గదిలోనే ఉంటుంది అనమాట అమ్మ. మంచిగా అక్కడ మనశ్శాంతిగా కూర్చొని నిదానంగా అన్ని అలంకరించుకొని మంచిగా పూజ చేసుకుంటుంది. సో సూర్యకిరణాలు అయ్యి మార్నింగ్ పర్టికులర్ టైంలోనే పడతాయి కదా, ఆ టైం లోపలే దీపారాధన అంతా కూడా చేసేసుకుంటుంది అనమాట. నైట్ టైం అయితే చంద్రకిరణాలు కూడా పడుతూ ఉంటాయి. మీరు అమ్మ వీడియోస్లో అప్పుడప్పుడు చూస్తూనే ఉంటారనుకుంటా, అమ్మ మాట వీడియోస్లో. సో అమ్మ అయితే పొద్దున్నే పూజ అంతా చేసేసుకొని మొత్తం ఇదిగోండి పూజ గది అంతా ఇలా అలంకరించుకుంది. మార్నింగే ఇదిగోండి వచ్చేసింది. అమ్మా వచ్చింది, దానా తెస్తున్నావా? హాయ్. అదే మేము వచ్చాంలే, చూడ్డానికి వచ్చావా? ఇవ్వండి ఫుడ్ తింటుంది అమ్మ. మేము రాగానే చూడ్డానికి వచ్చిందనమాట. మేము వచ్చేసాం. ఒకటే వచ్చావా? ఇంకేమన్నా వచ్చావా? ఇంకేమి రాలేదు, ఒకటే వచ్చింది. హలో, ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు? నేను చాలా బిజీగా ఉన్నాను వచ్చినప్పటి నుంచి. ఏంటా బిజీ అని అంటే తింటా, పంట, టీవీ చూస్తా, అంతే. ఏం పని చేయను, అన్నీ మన దగ్గరికి వస్తుంటాయి అనమాట. మనం ఏమి చేయగలదు. కొంచెం మనం ఎలా అంటే చాలా చేతిలో వచ్చి ఏదో పెట్టేస్తా ఉంటారు. ఏంటిది ఎందుకే? మ్యాంగో జ్యూస్. అమ్మ మ్యాంగో జ్యూస్ చేసి పొద్దున్నే. మాకు ఇది మధ్యాహ్నమే, నీకు పొద్దున్నే. 11 అంటే పొద్దున్న అండి, మీరు చెప్పండి. అవును, నేను లేచిందే 9:30కి అని అదనమాట. మనం ఇలా బెవర్స్కి గడిపేస్తుంటే ఏదంటే అది ఇలా వచ్చి
టైంతో సంబంధం లేకుండా పొద్దున్నే ఎందుకే ఇప్పుడే టిఫిన్ తిన్నా కదా అని అంటే ఇక్కడ ఇలాంటి డైట్లు అలాంటి ఏ ఉండవు అనమాట. ఎలా తెచ్చా ఉంటే అలా తినేస్తా ఉండాలి. వచ్చింది నో షుగర్ చేద్దామని అంటే నా వ్రతభంగం చేయడానికి వీళ్ళు చాలు. వచ్చిన దగ్గర నుంచి ఒకటే తిండి. టిఫిన్ అంటే ఎవరైనా ఏం తింటారు? అయితే ఇడ్లీ తింటారు, లేదా దోశ తింటారు, లేదా ఏదో వెరైటీ తింటారు. ఓ పక్క ఏవో బోండాలు, ఓ పక్క ఇడ్లీలు. మళ్ళీ అయ్యేంటి నేను తినేది ఎండకుండా మళ్ళీ మా నాన్న ఒకటి కొన్ని ప్లేట్లు వేసేస్తుంటారు, మా అమ్మ ఒకటి తినిపించేస్తూ ఉంటుంది. నేను తినే 4 ఇడ్లీలకి వీళ్ళిద్దరు ఇంకో 2 ఎక్స్ట్రా తినిపించేస్తుంటారు అన్నమాట. ఇందాక బాబాయ్కి ఫోన్ చేసి అదే టిఫిన్కి వస్తాడేమో బాబాయ్ ఫోన్ చేసి కనుక్కో అందే. ప్రేమ పొద్దున్నే బయటికి వెళ్ళాడండి. ఒక నిమిషం. ఇక ఈరోజు పొద్దున్నే బాబాయ్కి ఫోన్ చేశానండి, టిఫిన్కి వస్తావా అని చెప్పి. ఎందుకంటే బాబాయ్ బయటికి వెళ్ళాడు అన్నమాట పొద్దున్నే. మమ్మీ అంది బాబాయ్ వస్తున్నాడు లేదో కనుక్కో అంది. సరే అని బాబాయ్కి ఫోన్ చేశాను. ఫోన్ చేసి బాబాయ్ ఏమన్నాను, బాబాయ్ టిఫిన్కి వస్తున్నావా అని అంటే ఏమన్నావు, ఏం చేసేవా అన్నా. ఏం చేసావు ఏంటి ఉందండి. అంటే ఇప్పుడు మామూలుగా అక్కడేమో బొబ్బర్లని అవి అని ఎదుగారులని ఇవన్నీ చాలా రకాల మిల్లెట్స్తో అన్నీ చేస్తుంది. ఈ రోజు తినే ఇడ్లే కదా ఏమన్నా స్పెషల్ చేసేవా అంటే అప్పుడు ఏమన్నాము, నేను వచ్చింది ఏం చేయడానికి కాదు, తింటా పంట టీవీ చూస్తా అంతే. చెప్పడానికి బాబాయ్ మరి తెప్పాలి కదా. అసలే మాకు చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి. వాళ్ళని బీచ్ తీసుకెళ్ళాలంట, షెడ్యూల్ పెట్టేశారండి. ఓ రోజు బీచ్కి వెళ్ళాలంటే, ఓ రోజు తోటకి వెళ్ళాలంటే, ఓ రోజు అక్కడికి ఎక్కడికి బోల్డ్ పెట్టేశారు. అది మరి సరే మరి అప్పుడు చేసి పెట్టాలి కదండి మనకి. ఏంటి వచ్చి పడుకుంటాకి వచ్చావా? మరి అవును, ఎగ్జాక్ట్లీ. యా అంటే అక్కడో మేమే చూసి ఇక్కడో మేమే చూసి ఇంకేంటి మా సమ్మర్ వెకేషన్. సరే నీకు ఏం కావాలి చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు పెసరట్లు కావాలా, పునుగులు కావాలా, జియమ్మ ఏ జియమ్మ టోపీలు పెట్టుకునేది కావాలా, చెప్పు మరి టిఫిన్ ఏం కావాలో. వాకౌట్ ఫోన్ వచ్చింది, ఫోన్ పట్టుకుని వెళ్ళిపోయాడు. ఫోన్లోనే ఉంటాడు అది చూడు, ఏం కావాలో చెప్పకుండా వెళ్ళిపోయాడు. మళ్ళీ నన్ను అంటాడు నువ్వేవి చేయట్లేదు అని చెప్పి. వీడియోలో చూసి నేను ఏమైనా వీడియో పెట్టాను అనుకోండి, వీడియో చూస్తారు కదా, వీడియో చూసి ఏంటి ఏ వేసావే మిల్లెట్స్ తోటి, బొబ్బరి గారులు వేసావా అది ఇదని ఫోన్లో మాట్లాడతారు. ఇక్కడికి వచ్చినప్పుడు చెయ్యి అని చెప్తాను. అలాగలాగే అంటాను వచ్చాక. అలాగా అదనమాట. సో ఇప్పుడు మ్యాంగో టైం. సరే చేద్దామా అని అంటే ఇక్కడ మా అమ్మ చేయనిస్తుందా చెప్పండి. అక్కడ చేసి ఇక్కడ చేసి ఎందుకే నువ్వు ఇగో ఇప్పుడు నా పాటికి నేను ఏదో అలా కూర్చున్నాను అంతే. తెచ్చి చేతిలో పెట్టేసి నీకు తిను అని చెప్పి ఇంకా నేను తినలేదు అనుకోండి, పక్కన కూర్చి తినిపించేస్తా ఉంటారు అనమాట. సో ఇక్కడ అదిగో అక్కడ చేసుకోవాలండి, ఇక్కడ చేసుకోవాలి, అయ్యే తినాలని ఏం లేదు. పైగా అండి తిండికి అంత ఇంపార్టెన్స్ ఉండదు ఒక విధంగా. మాక అన్ని బ్రహ్మాండంగా అందరూ పంపిస్తారు, అన్నీ బయట దొరుకుతాయి. బయట అంటే మీరు ఏమన్నా జంక్ ఫుడ్ అలాంటివి అనుకుంటున్నారేమో, ఏం కాదండి బ్రహ్మాండంగా. భీమవరం అంటే ఫుడ్కి పెట్టింది పేరు, బాగా దొరుకుతాయి ఇక్కడ. నేను కావాలి అనుకోండి, ఇప్పుడు మా వారు మా మరిది గారు ఇద్దరు కూడా అన్నీ తినరు, నేను ఒక్కదాన్ని. నా గురించి నేను ఏం చేసుకుంటాము అలా అనమాట. మన వీడియోస్ చూస్తే అర్థమైపోతుంది. ఫుడ్ చాలా తక్కువ, మళ్ళీ అది కూడా ఒకే రకమైన ఫుడ్ తీసుకుంటాం. హెల్దీ ఫుడ్ తింటానండి, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేస్తుంది మా అమ్మ. వచ్చిన తర్వాత అంటదండి చైనా అమ్మ రేపు ఏం చేయను ఏం వద్దమ్మా ఇగోండి. ఇప్పుడు బాబాయ్ని కూడా ఏం చేయమంటావు చెప్పు, ఏం కావాలో చెప్పు అంటే ఆహా మళ్ళీ ఏమి చెప్పడం ఏమి చేయదు, ఊరికే అలా అంటారు అనమాట. వత్తనే ఊరికనే అయినా ఓ రోజు చేద్దాంలేండి, ఓ రోజు చేసి ఎస్. అది ఎప్పుడు అంటే ఐ డోంట్ నో, చేస్తా ఉంటారు చపాతీ అని. ఇవి ఈవినింగ్ ఓకేలే, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కి ఎప్పుడు ఎక్కువ చేయలేదు కదా, ఈవినింగ్ చేస్తాం. కారణం ఏంటో తెలుసా అండి, లేగవదు అదే అనమాట. రాత్రి అంతా టీవీ చూడడం, పొద్దున్న అందులో రకరకాల కర్రీస్ వండుతుంది. మేము వండుకొని పన్నీర్ కర్రీలు అవి అసలు నేను వండను ఎప్పుడు అండి, అలాంటివి అన్నీ చేస్తుంది. డే టైం మాత్రం మీరు అడగండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో మనం బొజ్జుంటాం అనమాట. వీళ్ళేమో పొద్దున్నే లేచిపోతారు, సో అందుకని బ్రేక్ఫాస్ట్ లేలే. సరే ఈసారి చేద్దాం, ఏదో ఒక రోజు బంపర్ ఆఫర్ ఇస్తావా? యా ముందర తిను. సరే తింటా, ముందర తిని గిన్నె ఖాళీ గిన్నె అలాగే.
గైస్ ఇక్కడ కూడా ఎలా తెల్లారుతుంది ఎలా రాత్రి అవుతుంది ఏవి అర్థం కావట్లేదు. అలా అని పెద్ద బిజీగా పొడి చేస్తున్న పనులు ఏమన్నా ఉన్నాయంటే వెళ్ళి తింటాం పంటం టీవీ చూడడం అదే అనమాట. మా అమ్మ పనిలో ఉంది. కాఫీ అవద్దు, ఇలా చూసి చెప్పు. కాఫీ తాగుతావా? ఇదేంటిది ఏదో ఆకర్షిస్తుంది. ఏది ఒకసారి ఇవ్వు, మీకు ఒకటి చూపిస్తాను. మా అమ్మ ఏ కప్పు అదిరింది, కప్పు ముఖ్యం బిగులు అని. కప్పు చూసారా, పోలా అదిరి పోలా. కప్పు సూపర్ ఉందమ్మా. అయితే కదా తాతనే ఒక్కోసారి ఏమో కప్పు, ఓసారి ఏమో వాసన, ఓసారి రుచి అని. రంగు రుచి వాసనతో పాటు ఇప్పుడు కప్పు కూడా ఈ కప్పు కోసం తాగుతున్నానండి లిటరల్లీ. ఇప్పుడు ఆ కప్పులు మనకి గృహప్రవేశం అప్పుడు పంపించారు కదా, ఇప్పుడు తీసి వాడుతున్నాను. అప్పుడు గిఫ్ట్ పంపించారు మన వాళ్ళు. కప్పు అదిరింది, కప్పులో ఉన్న కాఫీ కూడా అదిరింది. తెచ్చి నువ్వు కూడా అదిరిపోయావు. మా అమ్మ ఏదో ఒకటి చేసిన కాఫీ ఇచ్చేసి స్వీట్ ఇచ్చేసి తినిపించేసి అన్ని చేసేస్తుందండి. రిఫ్రెషింగ్. కాస్త అలా కూర్చొని కాఫీ తాగి చిల్ అవుదాం. బాగా కష్టపడిపోయాం కదా పొద్దున్నుంచి టీవీ చూసి. అమ్మ పొద్దున్నుంచి టీవీ చూసి బాగా కష్టపడిపోయాను కదా. పొద్దున్నుంచి ఆపకుండా దీని కొడుకులు ఇది టీవీలు, సినిమాలు, వెబ్ సిరీస్లు అన్నీ. అదే కాఫీ తాగుదాం. కప్పు బాగుంది కదా, ఇదిగోండి వైట్ అండ్ ఇట్లా సిల్వర్. ఇంకా సాయంత్రం వరకు చిల్ అయిన తర్వాత అప్పటికి కొంచెం క్లైమేట్ కూడా చల్లగా అవుతుంది కదండి. ఇంక అప్పుడు బయటకు వచ్చాం అనమాట. బయట అంతా రోడ్ మీద అంతా ఏంటంటే ఫుల్ జనాలు, ఫుల్ ట్రాఫిక్ నన్ను అనిపించింది. అఫ్కోర్స్ హైదరాబాద్ ట్రాఫిక్తో పోలిస్తే ఏది ట్రాఫిక్ కాదనుకోండి, కాకపోతే కొంచెం ఇంత కూడా ఉండేవాళ్ళు కాదు. ఈ మధ్య కొంచెం పెరిగింది అని అనిపించింది అనమాట. అఫ్కోర్స్ సంక్రాంతి టైంలో అయితే ఇంకా ఎక్కువ ఉంటారులేండి. మొత్తం భీమవరం అంతా ఫుల్ బిజీగా ఉంటుంది అన్నమాట సంక్రాంతి టైం అయితే. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి అండ్ అట్టు కొన్ని పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో అందుకని కాస్త మంచిగా జనాలు అంతా ఫుల్ రోడ్ మీద అంతా ఫుల్ కలకలాడిపోతూ ఉందన్నమాట ఊరంతా. అండ్ కొత్త షాప్స్ అవన్నీ కూడా చాలా మటుకు వచ్చినాయి. ఇంకా నేను ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ వెళ్ళిన ప్రతిసారి ఏవో కొత్త షాప్స్ రావడం, లేకపోతే ఊరు రూపురేఖలు అంతా మారడం, ఇలాంటివి అవుతూనే ఉన్నాయి. సో ఈసారి కూడా అలానే అనిపించింది. చాలా కొత్త రకాలు వచ్చినాయి, కొత్త షాప్స్ కానీ ఇవన్నీను అని అనిపించింది అనమాట. సో అలాగా మంచిగా ఒక రౌండ్ వేసి ఊరంతా అండ్ మంచిగా అనిపిస్తుంది. అట్లా చూసుకుంటూ తిరగడానికి కూడా మంచిగా అనిపిస్తుంటుంది అనమాట. అంటే మన ఊరు మనకి ఆ ఇష్టం ఉంటుంది కదా. సో అట్లా మొత్తం అంతా తిరిగి ఇంకా ఫైనలీ మసాలా తిందాము. అదే మన మిక్చర్ ఉంటుంది కదండి, బజ్జీ మిక్చర్. సో అది తిందాము అని వచ్చేసాం అనమాట. ఇక్కడ మేము ఎప్పుడు రెగ్యులర్గా తీసుకునే షాప్లోనే అనమాట. షాప్ అంటే బండిలో. ఆ బండి అయినా కూడా మా నాన్న ఫ్రెండే అనమాట, దేవుడు అంకుల్ అని చెప్పి. ఇంకా అంకుల్ని పలకరించేసరికి అమ్మ ఏం తింటారు, కమ్మా నేను చేసేస్తానని అనుకుంటే అన్నీ రెడీ చేసేస్తుంటారనమాట. మంచిగా యమ్మీ బజ్జీ మిక్చర్ రెడీ చేశారు. సో అవి కూడా తీసుకున్నాం. ఇంకా పిల్లలకు కూడా ఇష్టం, మాకు కూడా ఇష్టం. వెళ్ళిన ప్రతిసారి ఖచ్చితంగా తినే లిస్ట్లో ఇది కూడా ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ ఎవ్రీ ఈవినింగ్ తింటూనే ఉన్నాము. ఇదిగోండి మా భీమవరం స్పెషల్ బజ్జీ మిక్స్చర్. భీమవరం వస్తే ఖచ్చితంగా తినాల్సిన ఐటమ్స్ లో ఇది కూడా ఉంటది అనమాట. ఊళ్ళో ఒక్కోలా ఉంటది తెలుసా. మా పందర్లో అయితే ముంత మసాలా, ఇక్కడ ఇలా ఉంటది. దేనికదే సూపర్ గా ఉంటది. బజ్జీ మసాలా, మిర్చి బజ్జీ ఉంటది కదా, దాన్ని కట్ చేసి ఇలా మరమరాలు అవి ఇవి అన్ని వేసి చేస్తారన్నమాట. ఇలాగా ఒక వెట్ మసాలా లాగా సూపర్ గా ఉంటది. భీమవరం వస్తే ట్రై చేయండి మన వాళ్ళు. సో అలా వచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్ చిల్ అవుతూనే ఉన్నా అనమాట. ఒక మచ్ నీడెడ్ బ్రేక్ లాగా అనిపిస్తుంటుంది చూడండి. లిటరల్లీ అదే. ఏ వెకేషన్కి వెళ్తేనో అలా కూడా ఇంత రిలాక్స్ కావేమో, ఓన్లీ పుట్టింటికి వెళ్తేనే ఇంత రిలాక్స్ అవ్వగలం కదా. సో హ్యాపీగా చిల్ అవుతున్నా అనమాట. ఎందుకంటే మొత్తం షిఫ్టింగ్ అని అదని ఇదని తిరగడం అని సెట్ చేయడం అని ఇట్లా చాలా బిజీగా అయిపోయినాయి ఫ్యూ మంత్స్గా. సో ఆ స్ట్రెస్గా అప్పుడున్న ఆ ఎగ్జాస్ట్ అయిపోయిన ఆ ఫీలింగ్ అదంతా కూడా ఇక్కడికి వచ్చాక తగ్గిపోయి మంచిగా నిదానంగా ఒక స్లో పేస్లో వెళ్తున్నాయి అనమాట రోజులు. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. బాయ్.